ఎవరు మన తెలుగు వాళ్ళు లేరు, ప్రతి చోట హిందీ వాళ్ళు. పంచాంగం అంటే మా కూలో వాళ్ళు పెట్టుకుంటా ఉన్నారు. దానికి ఒక ఇది చేయాల మేము. అమాలేస్లో కూడా ఉన్నారా? అమాలేస్లో కూడా వాళ్ళు ఎట్లా వస్తున్నారంటే ఇప్పుడు సిమెంట్ లోడ్ అనుకో, అక్కడ నుంచే ఫ్యాక్టరీ దగ్గర నుంచే లోడ్లో వచ్చేస్తారు, వాళ్ళు వచ్చి దించేస్తారు. వాడికి అందరూ వచ్చిపోయేదంటే సార్ ఎంటీ పోయినా నైటే కదా, నైటే కదా వచ్చేది. వర్కౌట్ కాదు, అంతా వచ్చి దించి మళ్ళీ ఖాళీకి పోవాలి. ముగ్గురు మనుషులు ఉంటే 400 మూట్లు దించి పారేస్తారు. ఇప్పుడు మేము 10 మంది మనవాళ్ళు కావాలి, వాళ్ళు ముగ్గురు వస్తే 150 అంటే వాళ్ళు 60 రూపాయలు చేస్తారు. టన్నుకి 60 రూపాయలు 50 రూపాయలు చేస్తున్నారు. 40-50 అన్నాను. 400 కూలి చేస్తారు. వాళ్ళు తక్కువ మంది ఉంటారు, వాళ్ళు తక్కువ మంది ఉంటారు. అయితే వాళ్ళు తక్కువ మంది ఎక్కువ పని చేస్తాను. వాళ్ళకి గిట్టుబాటు అయ్యేది. ఇంటి పని చేసి 14 మంది వచ్చినాయి ఇంటి వాళ్ళు. కూలోళ్ళు వాళ్ళదే అంతా వాళ్ళదే. 700 ఇచ్చేస్తే ఆడవాళ్ళకి 200 రూపాయలు, మగవాళ్ళకి 500 రూపాయలు. గ్రానైట్ వర్క్ అంతా మొత్తం వాళ్ళదేనా? పెట్రోల్ పోతావా, ఆయిల్ పెట్రోల్, దాంట్లో దాదాపు 30 మంది బతుకుతారు. వాళ్ళు ఏం చేయాలంటే 20 మందిని తెచ్చి పెట్టుకునే 8,000 రూపాయలు నెల జీతం. ఆడ 30 మంది మన కూలోళ్ళు బతుకుతారు. ఇప్పుడు వాళ్ళు తెచ్చిపెట్టుకునేది ఏమో పోయే ముందు యాక్చువల్గా లోకల్ 70% లోకల్ పీపుల్స్కి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి చట్టమే చేసింది గవర్నమెంట్. ఏం చేయాలి? చట్టం చేసిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి కదా సార్. మాకు ఏదో ఆధారం చేయండి సార్. చేద్దాం. మేము వచ్చి 450 మంది ఉన్నాం సార్. మాకు ఏదో ఆధారం చేయండి. గవర్నమెంట్ తరఫున ₹1 వస్తున్నారు. అంతా అన్యాయం అయిపోతున్నది. ఏమిటంటే మా కూలోళ్ళు బాగుండే ఆడవాళ్ళకి 18,000 ఇస్తా ఉన్నారు, 20,000 ఇస్తా ఉన్నారు. ఈ కూలోళ్ళకి ₹1 గవర్నమెంట్ తరఫున అప్పుడు మా అమ్మ ఓట్లు వేస్తారు, మా వేస్తున్నాం కదా. కూలోళ్ళు మా ఎన్ని ఉన్నాయి, ₹1 లేదు నా గవర్నమెంట్ తరఫున. మా కూలోళ్ళు పనికి రాని వాళ్ళకంతా మాకు లేదా? కోటి స్కూల్ ఉండే వాళ్ళకి దుడ్డు వస్తా ఉంది, మాకులే కూలోళ్ళకి. కూలోళ్ళకి అదే చంద్రన బీమా వస్తే మీకు ఉపయోగపడుతుంది, సన్న క్యాంటీన్ వస్తే ఉపయోగపడుతుంది. మీకు ఉండేది రెండు ఆప్షన్లు. హౌసింగ్ ఏదన్నా కావాలంటే మీరు ఎలిజిబిలిటీ నేను చేయొచ్చు. మా కూలోళ్ళకి ప్లేస్ కావాలంటే దాన్ని మేము చూపిస్తాం. గంట కాలనీలో మేము అడ్డుపడి ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో అది రావాలి. 600 సంపాదిస్తే ఇల్లు గడిచే కష్టం కాదు. ఒకటి అన్ని కుటుంబాలు కలిసి మనం గట్టిగా అమర్నాథ్ రెడ్డి గారు గెలిపించుకోండి. చేసేటట్లు మిమ్మల్ని అడుగుతాను కదా, మేము మిమ్మల్ని అడగాలి కదా. ఇప్పుడు చెప్తాను కదా నువ్వు మీరు వచ్చినారంటే వస్తారు, లేకుంటే రారు. అది కదా మేము రాకముందు ఎవడు వచ్చినాడంటే ఎందుకు వచ్చినాడనేది అర్థమైపోతుంది. వాడు ఇంట్రెస్ట్ ఉంటేనే మన దగ్గరికి వస్తాడు, ఇంట్రెస్ట్ లేకపోతే అంటే సార్ నాకు అర్థమైంది. 100% చేద్దాం. క్లైమ్ కూడా ఇది కాదు. పిల్లలు చదువులకు కానీ పిల్లలు మ్యారేజెస్ కానీ ఇవ్వాలి. అన్ని బోర్డులు అట్లే చేస్తాం. అన్ని బోర్డులు ఏ బోర్డు మెయిన్ అమలు ఇది. అదే
ఇది కాదు. కూలోళ్ళకి ఏ ఒక ఇది లేదు. టౌన్లో ఎక్కువ మంది ఉండేది 250 మంది దాకా ఉన్నారు టౌన్లో భవన కార్మికులు. వీళ్ళకి ఎవరికి కనీసం పని చేసేదానికి వస్తారు నైట్ ఎప్పుడో లోడ్ వస్తుంది అప్పటిదాకా వీళ్ళు ఉండాలి. ఉండేదానికి ఎక్కడ ప్లేస్ కూడా లేదు. వీళ్ళకి వస్తే అందరూ బాడిగిల్లో ఉండేవాళ్ళు. నుంచి బాడిగిల్లో ఎందుకు నెక్స్ట్ ఉండే మన ఎమ్మెల్యే గారు కూడా వీళ్ళకి కాల్ ఇస్తాము అని చెప్పి చెప్పినారు. అయినా కొందరికి ఇచ్చినారు ఇప్పుడు గవర్నమెంట్ ఏమి కూడా దాంట్లో వీళ్ళు పట్టుకునే కొన్ని ఇబ్బందులు పడినారు కూడా. మాకేదైనా మద్దతు చేయండి సార్ కూలోళ్ళకి. మా కూలోళ్ళకి ఏదైనా ఒక ఆధారం చేపిస్తే టౌన్ లిమిట్స్ ఎక్కడో 500 మంది అంటే టౌన్లోనే 250 మంది అక్కడ ఉన్నారు. చుట్టుపక్కల నుంచి కూడా అందరూ కూడా లింక్ ఉన్నారు. 600 మంది ఉన్నారు. ఓన్లీ హెడ్ క్వార్టర్లో ఉండేవాళ్ళు 250 మంది అక్కడ ఉన్నారు. మామూలుగా లోడ్లు వచ్చినప్పుడు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు వాళ్ళు ఇక్కడ వచ్చి లోడ్లు దించేసి మళ్ళీ ఊర్లోకి వెళ్ళిపోవాలి. వాళ్ళకి టౌన్లో ఉండేవాళ్ళు. మన గంగవరంలో కూడా పంచాయతీలో కూడా ఎక్కువ మా దీంట్లో 10 మంది చచ్చిపోయినారు నా ఏమీ లేని వాళ్ళు. మా కూలోళ్ళే 150 వేసుకొని వాళ్ళకి సహాయం చేసినాం. అప్పుడు కూడా ఎవరు మా వాళ్ళకి ఏ సహాయం చేయలేదు. యాక్చువల్గా ఈ రోడ్లో నుంచి చనిపోయినప్పుడు ఇమ్మీడియట్గా దానక్రియలకి 30,000 ఇవ్వాలి. అది పూర్తిగా లేదు, ఏమీ లేదు. అసలు చనిపోయిన తర్వాత 5 లక్షలు ఇవ్వాలి. వేసుకొని వాళ్ళ ఇంటికి ఇచ్చినాం. చంద్రన్న బీమా డబ్బులు అది ఎవరు చనిపోయినా 5-6 మంది తీర్చినారు. అది 3 లక్షల రూపాయలు ఇస్తా ఉంటే 3 లక్షల రూపాయలు మళ్ళీ 5 లక్షలు దాకా మన పంచాయతీలో నార్మల్ డెత్ అయితే 3 లక్షలు. ఇప్పుడు ఒక 10 మంది చచ్చిపోయినారు నా. క్లైమ్స్ లేవు, క్లైమ్స్ తీసుకునే నాదనే లేదు. ₹1 లేదు నా వాళ్ళకి. ఒక్కరు కూడా ఎవరికి ఎవరో తెలియకనే ఈ ఉండాలి. 5 ఏళ్ల క్లైమ్స్ ఎవరికి ఎవరు తెలియకనే ఉండే జనాలు చాలా మంది ఉన్నారు. ఎవరికి ఎవరు ఆ డస్క్ ఎక్కడ ఉంది, ఆ ఆఫీసర్ ఎవరు ఏమన్నా సిల్లర్ ఉంటే వాళ్ళు తినే ఏమీ లేనప్పుడు ఇప్పుడు ప్రతి నెల లెక్క కొట్టేసింది. ఏమని జరగని పరిస్థితి. బస్ స్టాండ్ లో చనిపోయిన పింఛన్ కూడా అప్లై చేయలేదు. పింఛన్ కూడా అప్లై చేయలేదు. ఇదంతా ఇది క్యాన్సర్ వచ్చేది. వానికి పింఛన్ కూడా చేయలేదు. 450 రూపాయలు కరెంట్ బిల్ దానివల్ల దాన్ని రిజెక్ట్ చేయాలి. ఊర్లో పెంచి పారేసారు ఇష్టం. ఇలాంటి సొంత మిల్లు ఉంటే కూడా ట్యాక్స్లు వచ్చేస్తా ఉన్నాయి. 5 ఏళ్ళు అవును. సంవత్సరం 15 ఏడు ఇప్పుడు ఆల్రెడీ యాడ్ అయిపోయింది. ఇప్పుడు అది వచ్చేసింది అనుకో అంటే దాన్ని బట్టి నీకు ఇవి రావు. వాళ్ళు తీసుకునేది కూడా ఏది హైయెస్ట్ బిల్ వచ్చి ఉంటుందో దాన్ని తీసుకుంటున్నారు. దాన్ని తీసుకుంటేనే వీళ్ళకి ఈ ఎగ్జామ్షన్స్ అన్ని పోతాయి. 7 నెలల్లో ఎక్కువ వచ్చింది అది తీసుకుంటారు. ఏ మన కర్మలాలు కానీ ఫీల్డ్లో ఇంట్లో లైట్లు వేసుకుంటారు. అవును, అది అసలు వాళ్ళు ఫ్రిడ్జ్ ఉంటే చాలు వాళ్ళకి బాగుపోతుంది. కూరింట్లో కూడా ఫ్రిడ్జ్ ఉండేది వాళ్ళకి 10% పెరిగిపోయి నోరు కొట్టుకుంటున్నారు. ఉంది, హీటర్ ఉంటుంది, అన్నం చేసుకునేదాన్ని గ్యాస్ లేకపోతే ఎలక్ట్రికల్ ఇది ఉంది, కుక్కర్ వస్తుంది. అది ఎలక్ట్రికల్ కుక్కర్, రైస్ కుక్కర్. మా కూలోళ్ళకి ఏం జరిగినా కూలోళ్ళు ఓకే చేయనారు. ఏమీ లేదు మా మన పొలం లేదు. ప్రభుత్వం కూడా ఇవన్నీ రెగ్యులర్ చేస్తాయి. మళ్ళీ చంద్రన్న బీమా అనేది మళ్ళీ ముందు 5 లక్షలు ఇప్పుడు 10 లక్షలు చేస్తానని క్లియర్ చెప్పేస్తాను. కాబట్టి అవి 100% చంద్రన్న బీమా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇబ్బంది ఏం లేదు. ఈ హమాలీలంతా టౌన్లో ఉంటారు. అన్న క్యాంటీన్ ఉంటుంది. అది చాలా ప్రధానమైంది. అన్న క్యాంటీన్ లో 5 రూపాయల భోజనం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 100% గవర్నమెంట్ నుంచి చేస్తాం. ఇప్పుడు ఇన్ని రోజులు తీసేసింది కాబట్టి మనమే నడిపినాం. ఇన్ని రోజులు మనమే నడిపినాము. ప్రభుత్వం గారు వచ్చిందనుకో 100% ఇది అన్న క్యాంటీన్ వల్ల అదే ప్లేస్ లో ఓపెన్ చేస్తాం. మీకు భోజనాలకు ఇబ్బంది ఉండదు. ఇది మీకు అవకాశాన్ని బట్టి
హౌసింగ్ ఏదైనా ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు 100% అది ఒకటి మెయిన్ మళ్ళీ వీళ్ళు వర్క్ ఈ పని మన గవర్నమెంట్ వస్తుంది ఈ సినిమాలు చెప్పేస్తారు ఇప్పుడు ఆ కాలనీ ఇచ్చిండ్రు. వెయిట్ చేయడానికి వెయిట్ చేయడానికి అది ఉంటే కదా వీళ్ళకి వర్క్ సిమెంట్ సిమెంట్ కంపెనీ అంటే బిల్డింగ్ సంబంధించిన మెటీరియల్ అంతా లోడింగ్ అన్లోడింగ్ రెండు ఒకదానికొకటి లింక్ ఉంటుంది. ఇప్పుడు ఏడంగో పని అయింది సిమెంట్ ఏనా? ఇప్పుడు కూలీ రూపాయి పెంచి ఉంటే అప్పటికే హిందీ వాళ్ళు పిలిపించి ఈడ పని చేపిస్తున్నారు ఓనర్ అదే బయట నుంచి హిందీ వాళ్ళు లోకల్ పిలిపించి ఇప్పుడు మేము టన్ను కింద అని అడుగుతాం మీరు వద్దు బా వాళ్ళు పిలిపించుకుంటాము అనేసి వాళ్ళు పర్మనెంట్గా ఉన్నారు